ఐబొమ్మ రవి గురించి రోజొక వీడియో వస్తుంది. ఐబొమ్మ రవి గురించి సోషల్ మీడియాలో కానీ, లేకపోతే చాలామంది పోలీసులే కానీ, అతనికి చాలా టాలెంట్ ఉంది. అతన్ని దేశానికి ఉపయోగించుకోవాలి అని చెప్పేసి అంటున్నారు గానీ, నేనేం చెప్తున్నానంటే ఐబొమ్మ రవికి ఎలాంటి పెద్ద టాలెంట్ ఏం లేదు. అందరికీ తెలిసినటువంటి టాలెంట్‌నే ఒక ముసుగులో చేసినటువంటి సిట్యుయేషన్. అంటే ఐబొమ్మ రవి చేసిందేందంటే డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసిందంటూ ఏమీ లేదు. కొంతమంది పైరసీ చేసినటువంటి వీడియోలని ఇతను డౌన్లోడ్ చేసుకోవడం, లేదంటే టెలిగ్రామ్ యాప్ ద్వారా తీసుకొని వాటిలో ఉన్నటువంటి నాయిస్ తీసేయడం, వాటిలో ఉన్నటువంటి క్వాలిటీ అనేది తగ్గిపోయింది కాబట్టి దానికి క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ చేసి ఒక హెచ్‌డి క్వాలిటీలో తీసుకొచ్చి వాటిని తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. తను ఇండియాలో చేయట్లేదు ఇదంతా. కరేబియన్ దేశాల్లో ఉండడం, ఇటు స్విట్జర్లాండ్ కానీ, నెదర్లాండ్ ఇలాంటి దేశాల్లో సర్వర్ల ద్వారా అతను తన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాడు. అప్లోడ్ చేసిన తర్వాత ఆ సినిమాకి లైవ్ స్ట్రీమింగ్ అనేది ఒకటి ఇస్తున్నాడు, డౌన్లోడ్ అని చెప్పేసి ఒకటి ఇస్తున్నాడు. సో ఈ రెండు క్లిక్ చేస్తే స్ట్రీమింగ్ కావాలనుకున్న వాళ్ళు స్ట్రీమింగ్ వస్తుంది, డౌన్లోడ్ కావాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ వచ్చేస్తుంది. సో దీని ద్వారా ఏం చేస్తున్నాడంటే ఆ లైవ్ స్ట్రీమింగ్ అయ్యే ముందు కానీ, లేదంటే డౌన్లోడ్ చేసే ముందు కానీ, అప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ దాంట్లో చేస్తున్నాడు. దాని ద్వారా డబ్బులు సంపాదించాడు. సో అందరిలాగానే పైరసీ ఇప్పుడు మూవీ రోజు ఉంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని తను ఎన్హాన్స్మెంట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తున్నాడు. ఇది పెద్ద టాలెంట్ ఏం కాదు, కానీ దాన్ని క్యాచ్ చేసుకొని బయటి దేశాల నుండి చేస్తున్నాడు. అతను తెలివికల్లోడు అయితే అక్కడే ఉంటాడు, హైదరాబాద్కి వచ్చి వేరే దేశాలు తిరగడం ఇలాంటివి చేస్తున్నాడు. హైదరాబాద్ కూడా చాలాసార్లు వచ్చాడంట, కానీ టాలెంట్ ఉన్నోడైతే హైదరాబాద్కి రాడు, వేరే దేశాల్లోనే ఉంటాడు. సో ఇక్కడ దొరికిపోయాడు. అతని నెంబర్ ఇచ్చి లేదంటే అందరిని బెదిరించడం ఇలాంటివి జరిగాయి కాబట్టి అతను దొరికిపోయాడు. సో ఏదైనా పైరసీ చేసినప్పుడు టాలెంట్ అనేది ఎలా ఉంటుంది ఎవరికి తెలియకూడదు, కానీ తెలిసేటట్టే చేసుకున్నాడు. అదొకటి. 2023లోనే విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి ఖుషి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడే విజయ్ దేవరకొండకి ఐబొమ్మ ద్వారానే ఒక బెదిరింపు ఇచ్చాడంట. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి మీరు కొన్ని ఏజెన్సీలకు ఇచ్చి ఐబొమ్మ AFF.in అనే వెబ్సైట్లు తయారు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి మేము మీ కొత్త సినిమా కింగ్డమ్ కూడా వాటిని పైరసీ చేస్తామని చెప్పేసి బెదిరించాడంట. దేవరకొండను బెదిరించినటువంటి న్యూసే కానీ ఇలాంటివి ముందు పెడితే అన్నిటికీ ఒప్పుకున్నాడంట. ఇక నేను నెక్స్ట్ టైం చెయ్యను, ఇలాంటివి పాల్పడను అని చెప్పేసి చెప్పాడంటే ఇంకా అయిపోయింది, ఇంకేమో చేయడానికి ఏముంటుంది.